కర్ణాటక మంగళూరులో దారుణం జరిగింది. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తోంది మనుషులు మరి ఇంత నీచంగా నికృష్టంగా తయారవుతున్నారేంటని చెప్పి. కొత్తగా మనుషులు ఎలా చంపాలో ఆలోచిస్తూ ఇష్టానురీతిన ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపైకి ఎక్కి ఇష్టం వచ్చినట్టుగా చంపేసేందుకు తెగబడుతున్నారు. ఇటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇరుగు పొరుగు వారికి ఒక చిన్న గొడవ ఏదో అయిందట. అయితే ఆ గొడవ కారణంగా ఆ వ్యక్తిని చంపాలని చెప్పి మరో వ్యక్తి ప్లాన్ చేశాడు. తన కారుతో బైక్ పై వెళ్తున్నటువంటి మరొక వ్యక్తిని చంపేయబోతూ వేగంగా వచ్చి ఆ బైక్ని ఢీకొనే క్రమంలో ఒక అభంశుభం తెలియనటువంటి ఒక అమాయకులైనటువంటి మహిళ, పాపం ఆవిడికి ఆ గొడవ తెలియదు, వారిద్దరి మధ్య ఆ ఇబ్బందికర పరిస్థితి తెలియదు, వాడు ఇంటెన్షనల్గా వచ్చి ఈ అబ్బాయిని చంపాలని చూస్తున్న విషయం కూడా తనకు తెలియదు. రోడ్డు పైన అలా ఏదో సరుకులు పట్టుకున్నట్టు, బహుశా తన చేతిలో ఒక సంచి కూడా కనబడుతుంది, నడుచుకుంటూ వెళ్తోంది. కానీ ఆవిడకి ఈ దారుణమైనటువంటి పరిస్థితి ఎదురైంది. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే కర్ణాటక మంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఇరుగు పొరుగు వారు మురళి సతీష్ అనే వ్యక్తికి ఇద్దరికి కూడా పడడం లేదు. అయితే మురళీ ప్రసాద్ సతీష్ కుమార్కి గొడవలున్నాయి. బేజాయి ప్రాంతంలో ఉంటారు, ఇద్దరు కూడా ఇరుగు పొరుగు ఇళ్లలో ఉంటున్నారు. సో మురళిని కారుతో ఢీకొట్టి చంపేందుకు సతీష్ ప్లాన్ చేశాడు. సో సతీష్తో పాటుగా అక్కడ మరొక యువతిని కూడా ఆ కారు ఢీకొట్టింది. హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి ప్రెసిడెంట్ పోలీసులు సతీష్ని అరెస్ట్ చేశారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన ఒకసారి నిర్మానుష్యంగా ప్రాంతం అంతా ఉంది. ఆ ఏరియా స్ట్రీట్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఒకసారిగా ఒక మహిళ అటువైపు నుంచి నడుచుకుంటూ వస్తోంది. ముందుగా ఒక స్కూటీ వచ్చింది. మీరు మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి ఆ విజువల్స్ చూడండి. ఆ ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా ఉంది. అక్కడ ఒక మహిళ నడుచుకుంటూ వస్తోంది. ఆ నేపథ్యంలో ఒక స్కూటీ అలా ముందుకు వచ్చిందో లేదో వెనకాల నుంచి ఒక వేగంగా వచ్చిన కార్ ఆ స్కూటీని ఢీకొట్టింది. స్కూటీతో పాటుగా పక్కన వెళ్తున్నటువంటి నడుచుకుని వెళ్ళేటువంటి ఆ మహిళను ఢీకొట్టింది. దీంతో మహిళ ఎగిరిపోయి పక్కనటువంటి ప్రహారీ గోడ పైన గ్రిల్స్ ఉన్నాయి. జస్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, మళ్ళీ మీకు ఆ విజువల్ చూపిస్తాను. ఆ మహిళ నడుచుకుంటూ వస్తోంది. పాపం ఆమెకి ఏమీ తెలియదు. ఆవిడంతా ఆవిడ పని చేసుకుని ఏదో చేతులు సంచి పట్టుకొని వెళ్తోంది. ఓ స్కూటీ వెనకాల వస్తుంది చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా. ఎస్, స్కూటీ ఎంట్రీ ఇచ్చింది. స్కూటీ వచ్చి రాగానే ఆ స్కూటీని ఢీకొట్టి వెనకాల కారు వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఆ కారు ఆ మహిళను కూడా ఢీకొట్టింది. ఆ మహిళ వెళ్ళిపోయి పక్కన ప్రహారీ గోడ పైన ఓ గ్రిల్స్ ఉన్నాయి, ఎగిరిపోయి దానిపై పడడంతో తనకు ఉన్నటువంటి ఆ శరీర ఆ కాలు కానివ్వండి, తను వేసుకున్నటువంటి ఆ ప్యాంట్ కూడా ఆ గ్రిల్లో విరుక్కుపోయి తల కిందనే ఉండిపోయింది. మీకు ఆ విజువల్ చూపించడం కోసం మేము అక్కడ కొంత దృశ్యాలను చూపించడం కోసం కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారంగా చూపించడం లేదు. కానీ మీరు అక్కడ చూస్తే ఆ బ్లర్ విజువల్స్లో కనుక మీరు గమనిస్తే ఆ అమ్మాయి తల కిందలు అయిపోయింది, కాలు పైకి తల కిందికి అయిపోయింది. అలానే వేలాడుతోంది, కొట్టుమిట్టాడుతోంది, అరుపులు వేస్తోంది. ఇంతలోనే చుట్టూటువంటి స్థానికులు అరుపులు విని అక్కడికి చేరుకొని సుమారుగా 4-5 అక్కడికి వచ్చి ఆ మహిళని కూడా ఆ మెల్లిగా ఆ గ్రిల్స్ దగ్గర నుంచి ఇడిపించి బయట పెట్టే ప్రయత్నం చేసి చూడండి. ఇక్కడ ఆ మహిళ పూర్తిగా అక్కడ తలకిందులైపోయినటువంటి దృశ్యాలను చూస్తున్నాం. సో చాలామంది అక్కడికి చేరుకొని ఆ మహిళని కాపాడేందుకు అక్కడికి వచ్చారు. అక్కడికి చేరుకొని ఆ మహిళని కొంత పైకి లేపి ఆ మహిళని కాపాడారు. కాలుకు పూర్తిగా కూడా గాయమైంది, చాలా తీవ్రమైన రక్తస్రావం అయింది. కాలేకంగా ఆ గ్రిల్లో ఇరుక్కుపోయింది. ఆ కాల గ్రిల్లో ప్రహారీ కూడా ఉన్నటువంటి గ్రిల్లో ఇరుక్కుపోయి చాలా తీవ్రంగా రక్తస్రావం అయింది. చుట్టూ ఉన్నటువంటి స్థానికులు వచ్చి అక్కడ కొంత సహాయార్థం ఆవిడకి సహాయక చర్యలు చేపట్టారు. ఇక మరోవైపు స్కూటీ పైన ప్రయాణిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మురళీ ప్రసాద్, సతీష్ అనే వ్యక్తి తను ఢీకొనబోయాడు కాబట్టి ఆ మురళీ ప్రసాద్ అనే వ్యక్తి కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటన ఒక్కసారిగా ఈ సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్గా మారాయి. ఎక్కడ చూసినా కూడా ఇంత నీచమైన నికృష్టమైన విధంగా మనుషులు మారిపోతున్నారేంటి అంటే కూడా చాలా మంది ముక్కును వేలేసుకున్న పరిస్థితి చూడండి. ఆ కారు అక్కడ ఆ వ్యక్తి కింద పడిపోయాడు, ఆ మహిళ అటువైపుగా వెళ్ళిపోయింది. అయినా కూడా ఆ కారును తోసేసుకుంటూ వెళ్ళిపోయాడు. వెనకాలే ఒక వ్యక్తి బైక్తో వచ్చాడు, కానీ నేను గమనించలేదు. చుట్టూటువంటి స్థానికులు ఒక్కసారిగా ఆ మహిళ యొక్క అరుపులు కేకలు వినిపి అక్కడికి వచ్చారు. కానీ అప్పటి వరకు ఇంకా ఆ స్కూటీ పైన వ్యక్తికి సంబంధించి ఇంకా ఎవరు గమనించలేదు. సో చాలా దారుణానికి ఒడిగట్టాడు సతీష్ కుమార్ అనే వ్యక్తి. సో మరోవైపు గట్ట స్కూటీ పైన ప్రయాణిస్తున్న ఆ వ్యక్తి ఇటుగా వచ్చి ఆయన గాయాలను చూసుకుంటూ ఉన్నాడు. మహిళ చూడండి, మళ్ళీ ఒకసారి విజువల్ చూస్తుంటే ఈ ఘటన 2 రోజుల క్రితం జరిగింది. 13వ తేదీ 2025లో జరిగింది. ఉదయం 8:30 సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చాలా దారుణం అంటే ముందుగా సతీష్ కుమార్ అనే వ్యక్తిని ప్రెసిడెంట్ ఉర్వా పోలీసులు కేసు నమోదు చేసి ఆయన్ని పోలీసులు రిమాండ్కి తరలించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇంత దారుణానికి ఒడిగట్టడం అంటే ఏకంగా చూడండి, కొన్ని సందర్భాల్లో నిజంగా మనకు అదృష్టం అంటూ కలిసి రాకపోతే కొన్ని సందర్భాల్లో తాడు కూడా పాము అవుతుంది, గడ్డిపోస కూడా కత్తి అవుతుంది, చిన్న గుండు పిన్ను కూడా గుణపంలా మారిపోతుందనే మాట ఎట్లయితే మనం సామెతగా చెప్పుకుంటూ ఉంటామో ఇక్కడ కూడా అదే జరిగింది. పాపం మహిళకి అభంశుభం తెలియదు, ఆమె పరంతటా ఆమెడే వస్తోంది. అంతలోనే
తనకు ఏమీ తెలియకుండా తన ప్రమేయం లేకుండానే ఈ ప్రమాదం ఆ రకంగా పొంచి తనకు ఎదురైంది. కానీ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాలు అయితే పోలేదు, కానీ కొంత చాలా తీవ్రంగా అయితే గాయపడినట్టు తెలుస్తోంది. సో ఈ సంఘటనలో మహిళకి కాలికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అట్ ది సేమ్ టైం మురళీప్రసాద్ కూడా చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. సతీష్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కూడా తరలించినట్టు తెలుస్తోంది. కర్ణాటక మంగళూరులోని బేజాయి ప్రాంతంలో జరిగింది ఈ ఘటన.